వారు కూడి వచ్చినప్పుడు ప్రభువా ఈ కాలమందు ఇశ్రాయేలునకు రాజ్యమును మరలా అనుగ్రహించదవా అని ఆయన అడగగా, కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందుకుని ఉన్నాడు, వాటిని తెలుసుకోవడం మీ పని కాదు. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల అందరిను భూదిగంతం వరకును నాకు సాక్షులైందని వారితో చెప్తున్నారు. హల్లెలూయా. ఇక్కడ యేసుక్రీస్తు వారు ఒక 40 రోజులు ఏం పని చేయకుండా ఉపవాసం ఉంటాడు. కానీ ఈ 40 రోజుల్ని మరి ఒక రకంగా చెప్పాలంటే పూర్తి చేస్తాడు. ఎప్పుడు చనిపోయి తిరిగి లేచిన తర్వాత పూర్తి చేస్తూ ఆ యొక్క సమయంలో ఆయన గురించి తను కనబరుచుకుంటూ తండ్రి ఏమైతే వాగ్దానం చేశాడో ఆ వాగ్దానాన్ని పరిశుద్ధాత్మను మీకు కలిగిస్తున్నాడు, మీరు మాత్రం ఒక చోట నిలబడి మరి ఎదురు చూడండి అని చెప్పేసి కనిపెట్టండి అని చెప్పేసి వాక్యంలో చలవించడం జరుగుతుంది. అయితే ఇక్కడ శిష్యులు వచ్చి ఏమంటారంటే, మరలా మరి ఇజ్రాయెల్కి రాజ్యం ఇస్తావా అని చెప్పి అంటే, ఎప్పుడు ఇస్తావో చెప్పు అన్నట్టుగా వాళ్ళు ప్రశ్నించినప్పుడు యేసుక్రీస్తు వారు చెప్తున్న ఒకటే ఒక మాట, కాలాలు సమయాల గురించి నీకు అనవసరం, నీకు ఎప్పుడు ఏమి ఇవ్వాలో నాకు తెలుసు. కాబట్టి నువ్వేం చేస్తావు అంటే పరిశుద్ధాత్మను నీవు పొందుకోవడానికి సిద్ధపడు. ఎందుకంటే ఆయన మీ మీదకి వస్తే మీరు శక్తిని పొందుకుంటారు. మీరు శక్తిని పొందుకుంటే మీరు యెరూషలేములోను అంటే మీ కుటుంబంలోను, మీ వీధిలోను, మీ గ్రామంలోను, మీ మండలంలోను, మీ రాష్ట్రంలోను, మీ దేశంలోను, ప్రపంచంలో చివరికి వెళ్ళి కూడా యేసుక్రీస్తు అంటే ఎంత శక్తిమంతుడో తెలియపరచగలడంట. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, పక్క రాష్ట్రానికి వెళ్ళాలంటే ఏమనగా ఏం కావాలి? మనకి డబ్బులు కావాలి. డబ్బులు గడవడంతో పాటు ఏం కావాలి? ఎలా వెళ్ళాలో కూడా జ్ఞాన వివేచనలు కావాలి. ఇవన్నీ దేని ద్వారా వస్తాయి? శక్తి ద్వారా వస్తాయి. హల్లెలూయా. అది ఎలా వస్తుంది? పరిశుద్ధాత్ముడు మన పైకి రావడం వల్ల. అయితే ఇక్కడ ఒక వాక్యం నేను చెప్తాను. ఇప్పుడు ఉన్న సంఘంలో జరిగే ఒక మరీ గొప్ప ప్రమాదకరమైన యొక్క పని జరుగుతుంది. ఏంటంటే 2 తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయము మొదటి 5 వచనాలు చూసుకుంటే ఆ ప్రమాదకరమైన యొక్క సువార్త అనేది ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. చూడండి ఒకసారి. 2 తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయం మొదటి ఉంది. అంత్య దినములలో అపాయకరమైన కాలంలో వచ్చునని తెలుసుకొనుము. ఎలాగనగా మనుషులు స్వార్థ ప్రియులు, ధనాపేక్షులు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగ రహితులు, అతిథి ద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖమును ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారినై ఉండు, ఇటు వారికి ఇంపుడువై ఉండు అంటున్నాడు. హల్లెలూయా. ఇది సంఘాలు జరిగే యొక్క ముఖ్యమైన ఎక్కువ పనులు ఇవే. వాళ్ళు సంఘాల్లో చేస్తున్న బోధలో శక్తికి మనకు కనపడకపోవడం వల్ల, పరిశుద్ధాత్మ యొక్క బలం అంటే ఏంటో కనపడకపోవడం వల్ల ఒకళ్ళ మీద ఒకళ్ళు నిందలు మోపుకుంటాం. ఇంటికి అతిథులు వస్తే గౌరవించలేని స్థితి అన్నమాట. తమకంటే ఎత్తు వాళ్ళని తక్కువ చేసి మాట్లాడటం అన్నమాట. అలానే తల్లిదండ్రులు చూసుకోలేని వాళ్ళు అన్నమాట. ఏదైనా సహాయం చేస్తే ఈ సహాయం నాకు జరిగింది దేవుడి వల్ల అని కృతజ్ఞత లేని వాళ్ళు అన్నమాట. అంటే చెప్పలేని వాళ్ళు అన్నమాట. ఎందుకంటే కాలాలు ఎలా వస్తున్నాయి? అక్కడేమో ఇజ్రాయేల్ కాలాలు ఇప్పిస్తామంటే నీకు అనవసరము, పరిశుద్ధాత్మ పొందుకోమని అపోస్తులు బోధించిన వారు ఇక్కడ పౌలు తిమోతి రాసి ఏమంటున్నాడంటే అంత్య దినాలు ఏమవుతున్నాయి? అపాయకరమైన కాలాలు వస్తున్నాయి అంటున్నాడు. ఈ కాలాల్లో ఒకటి, మనుషులు స్వార్థంతో వస్తారంట దేవుడి సన్నిధికి.
నమ్మి బాప్టిజం తీసుకున్నా కూడా దేంతో వస్తారు? ఏదో నాకు లాభం వస్తుంది అన్న ఉద్దేశంతో వస్తారంట. 2 ధనమే ముఖ్య ధ్యేయంగా వస్తారంట. 1 బెంకులు అంటే తమ గురించి గొప్పగా చెప్పుకుంటారు, నేను మాత్రమే గొప్ప, ఇతరులు గొప్ప కాదని. అహంకారం అన్నమాట. అంటే నాకన్నా పవిత్రంగా పరిశుద్ధంగా ఒకళ్ళు ఉండరనే అహంకారంతో దూషిస్తూ ఉంటారు. దూషకులు ఇతరులు ఎప్పుడు కూడా తిడుతూ ఉంటారు అన్నమాట. ఇక్కడికి వచ్చి కూడా, సంఘాలకు వచ్చి కూడా, దేవుడి వాక్యం కూడా ఇలాంటి వాళ్ళు దూషిస్తూ ఉంటారు. ఎక్కువ సజ్జన దేశాడు మంచివారిని ఎక్కువ ద్వేషిస్తూ ఉంటారు. మంచివారిని ఎక్కువ, అమ్మా ఏమేమా పరిశుద్ధుడు, ఏమేమా పరిశుద్ధురాలు అని ఇలాగా మాట్లాడుకుంటుంటారు. లోపల ఆ యొక్క అవయవాల యొక్క ఆశనిగ్రహాన్ని జయించలేని వాళ్ళుగా ఉంటారంట. అయితే ద్రోహులు అంట, అంటే దేవుని మాట వింటూనే దేవుని మాట నిర్ధారణ చేసే వాళ్ళు ఏమంటారు? ద్రోహులు అంటున్నారు. అంటే నువ్వు స్వస్థత పొందుకోలేకపోవడానికి గల కారణము, నువ్వు విడుదల పొందుకోవడానికి గల కారణము, నువ్వు ఆసక్తించబడలేకపోవడానికి గల కారణము ఏమైనా ఉంటే అది పరిశుద్ధాత్మని పొందుకోకూడదు. ఎందుకంటే యేసుక్రీస్తు వారు 2 పనులు దేవుడు మరి ప్రవచనం ద్వారా భూమికి 2 ప్రవచనాలు. ఏంటంటే తన కుమారుని పంపిస్తాను, ఆయన సర్వమాన పాపాల కొరకు తన అమూల్యమైన రక్తాన్ని కార్చి పరిశుద్ధపరిచి, అవునా, ఆయన నా దగ్గరికి వస్తాడు. ఇంకోటి పరిశుద్ధాత్మని మీకు పంపిస్తాను. మిమ్మల్ని పరిశుద్ధపరిచిన తర్వాత మీరు పవిత్రంగా పరిశుద్ధంగా జీవించాలంటే, నిజంగా పుట్టగానే ఎవరు కూడా మరి అన్నం అడగలేరు, మాట్లాడలేరు, నడవలేరు, చూడలేరు, వెళ్ళలేరు, గ్రహించలేరు. కాబట్టి వాళ్ళకి నేర్పడం కోసం, నడుస్తూ పడిపోతున్న వాళ్ళని లేవనెత్తడం కోసం, మాటలో ఒకవేళ బూతులు ఎడుతున్నట్లయితే ఆ బూతులు మాటించడం కోసం, సరి అనే ఆలోచన విధానం నడవడం కోసం ఎవరు పంపిస్తారంటే ఆదరణకర్తగా, ఉత్తరవాదిగా పరిశుద్ధాత్మ పంపించాడు. హల్లెలూయా. ఇవి 2 వాగ్దానాలు. ఈ 2 వాగ్దానాలు దేవుడు భూమి మీదకి రాకమునుపు ప్రవక్తల ద్వారా మాట్లాడాడు. ఇవే జరిగినాయి. ఇప్పుడు 2000 సంవత్సరాల క్రితము జరిగిపోయింది. ఎవరు? శరీరధారిగా యేసుక్రీస్తు వారి భూమి మీదకి వచ్చి అందరినీ, చనిపోయిన వాళ్ళని, చచ్చిపోతున్న వాళ్ళని, రాబోతున్న రోజులు పుట్టబోయే వారి గురించి కూడా తన అమూల్యమైన రక్తాన్ని కార్చి, భూత భవిష్యత్ వర్తమాన కాలంలో జరగాల్సిన కార్యాలు ఆయన ముందే చేసి మన యొక్క పాప పరిరక్షణ కోసము తన కుమారుడు చనిపోయి తిరిగి తండ్రి కుడి పార్శ్వన ఉన్నాడు. ఇప్పుడు ఆదరణకర్తగా, ఉత్తరవాదిగా పరిశుద్ధాత్మ వచ్చాడు. ఇప్పుడు ఈయన పొందుకోవడం మనకు పని. ఎందుకంటే ఈ భూమి మీద ఆ యొక్క పని మనకు జరగకపోవడం వల్ల గతకాలంలో జరిగిన నష్టం ఏంటంటే పరిశుద్ధాత్మ కొంతవరకు వస్తాడు, వచ్చిన తర్వాత మాత్రం వాళ్ళు పని చేయాలి. ఆ తర్వాత ఆయన ఇచ్చి వెళ్ళిపోతాడు. అతనికి ఇచ్చి పెట్టాలో ఇది పడిపోతూ ఉంటాడు. మరలా వస్తాడు పరిశుద్ధాత్మ, మరలా ఇచ్చిపోతాడు. కానీ ఇక్కడ పరిశుద్ధాత్ముడు మనకి ఎల్లప్పుడూ నడకపోతాడు. హల్లెలూయా. అయితే పరిశుద్ధాత్మని ఏం తీసుకొస్తున్నాడు? మొదటగా ఆయనను పరిశుద్ధాత్మని మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుకుంటారు. శక్తి ఈ భూమి మీద ఏం చేస్తుంది? సమస్త కార్యాలు జరిగిస్తుంది. ఈ భూమి మీద మనం ఏమైతే చేయలేమో వాటన్నింటినీ కూడా చేయడానికి గల కారణము, అవునా, ఏమవుతుంది? శక్తి అవసరం. డబ్బు సంపాదించడం కావాలి, శక్తి కావాలి. చేతులకి ఆ చేతులు పనిచేయాలంటే ముందు ఈ కాళ్ళు అక్కడ నడవాలి, శక్తి కావాలి. దానికోసం ఏం కావాలి? అన్నం తింటారు. అయితే ఇక్కడ యేసుక్రీస్తు నమ్మి రక్షణలో ఉన్న సంఘానికి బోధిస్తుందంటే పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారుగా ఉన్నారు. సంఘాల్లో జరిగే నష్టం ఇది. నేను ఎక్కువగా కొన్ని వీడియోలు చూసినప్పుడు యూట్యూబ్లో చాలా మంది దెబ్బలు తింటున్నారు, అదేదో గొప్ప అనుకుంటున్నారు. అవునా? ఆ యొక్క వీధులోకి వెళ్ళి సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఆయన చెప్పాడా, మీరు నాకు సాక్షులే ఉంటారని? మీరు యూదులోకి వెళ్ళి వాక్యం బోధిస్తున్నారని, ప్రకటిస్తున్నారని ఏం జరగాలి? ఎదుటివాడు నీకు లోబడి వినాలి. ఎందుకని? నీ లోపల ఉన్నవాడి కన్నా శక్తిమంతుడు ఉన్నాడు కాబట్టి. హల్లెలూయా. ఇప్పుడు నీకు ₹1,00,00,000 ఉన్నాయి, ఒకడికి ₹100 ఉన్నాయి. ఎవరు శక్తిమంతుడు? నువ్వే. ఇప్పుడు నీ మాట ఎక్కువ బారుతుందా, వాడి మాట ఎక్కువ బారుతుందా? నీ మాట ఎక్కువ బారు. నీ మాటకే పని జరగాలి. కూర్చోంటే కూర్చోవాలి, లేవంటే లేవాలి, వినమంటే వినాలి. కానీ ఇక్కడ శక్తిని ఆశ్రయించకుండా సంఘాల్లో సేవకులు కానీ, విశ్వాసులు కానీ బయటకు వెళ్ళిపోయి చెబుతూ ఉన్నారు. దానివల్ల దెబ్బలు తింటూ ఉన్నారు, అవమానపరచబడుతున్నారు. అయితే అది ఎవరికయ్యా అంటే క్రీస్తు నామానికి మహిమ రాదు. మనము గొప్పవాడి బిడ్డలమై ఉన్నాము, రాజుల బిడ్డలమై ఉన్నాము. ఆయన మనకు సర్వశక్తిమంతుడై ఉన్నాడు. అయితే ఆయన ఈ రోజు మనకి ఆ శక్తి సామర్థ్యం మనకు అనుగ్రహించాలని ఆశపడుతున్నాడు. హల్లెలూయా. మనల్ని ఆశ్రయించమని ఆశపడుతున్నాడు. ఎందుకని?
బైబిల్లో ఒక మాట నేను చూశాను, ఒకసారి చూడండి. కీర్తన గ్రంథంలో రాయబడింది. కీర్తన గ్రంథము 147వ కీర్తన 5వ వచనము. మన ప్రభువు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు. హల్లెలూయా. ఈ మాట నేను మధ్యాహ్నం ఈ బైబిల్ చదువుతున్నప్పుడు ఈ మాట ఉన్నప్పుడు ఒక అరగంట సేపు నీకు ఏ పని పెట్టుకోలేదన్నమాట. లేచి నిలబడ్డాను, ఆ చేతులు చాపాను. ఏమని రాయబడింది? మన ప్రభువు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు. అయితే ఇక్కడ చూడండి, ఆయన మనకి పరిశుద్ధాత్మ ఇస్తే ఏమిస్తున్నాడు? శక్తిని ఇస్తున్నాడు. అయితే ఈ శక్తి ఎలాగ ఇవ్వాలని కోరుకున్నాడు? అధికముగా. హల్లెలూయా. అధికంగా ఇవ్వాలని కోరుకున్నాడు. అందుకనే ఫిలిప్పీ రాసిన పత్రికలో 3వ అధ్యాయం 20వ వచనం రాయబడింది, తనకి సమస్తము లోపరుచుకునే శక్తి సామర్థ్యం ఉన్నప్పటికీ కూడా ఆయన మన దీన శరీరాలని తన మహిమగల దేహమునకు సమరూపకల శరీరంగా మారుతున్నాడు. అంటే ఆయనకి ఈ భూమి మీద ఏదన్నా లోపడింది ఏదన్నా ఉంటే చూడండి, ఒకసారి చదవండి. ఫిలిప్పీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనము. సమస్తమును తనకు లోపర్చుకొనజాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపం గలదానిగా మార్చున్నాడు. హల్లెలూయా. నిజమే, నీ ప్రభు గొప్పవాడే, నీ ప్రభు అధిక శక్తి గలవాడే. కానీ ఆయన అధిక శక్తి గలవాడైనప్పటికీ కూడా మొదటి నుంచి ఎవరో ఒకరి ద్వారా నుంచి పనిచేస్తున్నాడు. హల్లెలూయా. ఏలియా కాలంలో మరి యెజబెల్ ఏమంటే, నువ్వు గనక మా ఆయనకు వార్నింగ్ ఇచ్చావు కదా, నేను చంపేస్తానని చెప్పినప్పుడు మనోడు వెళ్ళిపోయి అడవిలోకి వెళ్ళిపోయి అరణ్యంలో బదిలీ ఆ వృక్షికను పనుకుంటూ ఉంటాడు. అయితే అక్కడ ఒక దేవదూత వచ్చి ఆహారం పెట్టి ఏమంటే, ఇగో ఈ భోజనం బలపడదు, ఆయన తిరిగి పనుకుంటాడు. మరలా వచ్చి దేవదూత అంటే, నీ శక్తికి మించిన ప్రయాణం నీ కోసం సిద్ధపడింది అంటాడు. హల్లెలూయా. అంటే ఈ భూమి మీద బ్రతకడం అనేది శక్తికి మించింది. ఇది మానవ శక్తి సామర్థ్యం కానే కాదు. మన ప్రయాసం మొత్తం కూడా దేనిపై ఆధారపడి ఉండాలి? పరిశుద్ధాత్మ శక్తిపై ఆధారపడి ఉండాలి. అందుకే ఆ పరిశుద్ధాత్ముడు పనిచేయాలంటే ఎవరిలో ఒకరిలో ఉండి పనిచేయాలి. అయితే బైబిల్ చదువుతుంది, ఈయన అంత్య దినాల్లో ప్రతి ఒక్కరిలో ఉండి పనిచేయాలని ఆశపడుతున్నాడు. హల్లెలూయా. ఎందుకని అంత్య దినాల్లో ప్రతి ఒక్కరికి తన ఆత్మతోనూ అగ్నితో నింపుతున్న దేవుడు నీ ద్వారా పనిచేయాలనుకుంటున్నాడు. ఎందుకంటే నీ శరీరాన్ని ఎలా మార్చాలనుకుంటున్నాడు? తన దేహం నాకు, తన మహిమగల దేహం నాకు సమరూపంగా మారుతున్నాడు. ఎందుకంటే ఈయన శక్తి ఏమైంది? సమస్తంలో పరుచుకుంటున్నాడు. ఒక రౌడీగా మన ఎదుటి వచ్చి ఏం కావాలి? లోబడిపోవాలి. ఒక రాజకీయ నాయకుడా వస్తే మన ఎదుటి ఏం కావాలి? లోబడిపోవాలి. ఒక ధన సంపన్నుడా మన ఎదుటికి వస్తే ఏం కావాలి? లోబడిపోవాలి. ఎందుకని ఈయన భూమి ఆకాశాలని లోపరుచుకున్నాడు తన యొక్క మాట చేత. ఎలాగా అంటే ఆయన మోషే కాలంలో సముద్రాన్ని ఏం చేశాడు? 2 పాయలుగా వచ్చాడు. యెహోషువ కాలంలో ఏం చేశాడు? సూర్య చంద్రుడు ఏం చేశాడు? ఒక రోజల్లా ఆపేశాడు ప్రార్థనలో. ఇక చూస్తే ఏదే కాలంలో వర్షం ఆగిపోయింది, వర్షం కురిసింది, అగ్ని
ఆకాశం నుంచి భూమిపై దిగి వచ్చింది. ఇక దావీదు కాలంలో ఇక జంతువులు అనేటువంటి ఎలుగుబంటి కానీ సింహాన్ని కానీ మానవులైన గొప్ప వాళ్ళు కూడా వాళ్ళ ప్రతి వారు కూడా సంహరించడం జరిగింది. దేని ద్వారా? ఆయన పరిశుద్ధాత్మ శక్తించారు. ఆయన నెల మీద నడిచాడు. నోహు కాలంలో వాడలో పెట్టి తన శక్తి చేత అంటే అన్నింటిని మరణించినప్పుడు కూడా తన శక్తి వల్ల మాత్రమే, తన రక్షణ వల్ల మాత్రమే వాడలో ఉన్న నోహు కుటుంబాన్ని కాపాడాడు. ఇలా చూస్తే ఈ భూమి మీద ఏదైనా చేయాలంటే దేవుడికి ఒక శరీరం కావాలి. ఆ శరీరము మొదటిగా క్రీస్తు అయి ఉండాలి. హల్లెలూయా. అయితే మొదటి యొక్క ఆదమైనటువంటి ఆదాము తప్పిపోయినప్పటికీ కూడా కడపడానికి క్రీస్తు వచ్చి ఏం చేశాడంటే పరిశుద్ధాత్మ ఉంటే ఏం చేయగలుగుతామో ఆయన శక్తిని పొందుకుంటే అది యేసుక్రీస్తు మాదిరికరంగా చూపించాడు. అలానే ఈ రోజు నిన్ను నన్ను ఏం చేస్తున్నాడంటే ఆయన మహిమగల దేహానికి మన దేహం ఏం చేస్తున్నాడు? సమానంగా చేస్తున్నాడు. హల్లెలూయా. అంటే ఇప్పుడు సమస్తం లోపరుచుకోవాల్సిన శక్తి ఎవరిలో ఉంది? నీలోనే ఉంది. హల్లెలూయా. అయితే చూడండి, ఎలానో చూడండి. యోహాను సువార్త 14వ అధ్యాయము 20వ వచనము. 14:20 నేను నా తండ్రి యందును మీరు నా యందును నేను మీ యందును ఉన్నామని ఆ దినమున మీరు ఎరుగుతారు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ వస్తే నీకు ఏం చేస్తుందంటే దేవుడిలో క్రీస్తు ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు, కుమారుడులో నీవున్నావు, నీలో పరిశుద్ధాత్మ ఉన్నాడు. హల్లెలూయా. నీలో దేవుడున్న సంగతి ఎప్పుడు తెలుస్తుంది అంటే పరిశుద్ధాత్మ వస్తే. 23వ వచనము. యేసు ఒకడు నన్ను ప్రేమించినలా వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వాడిని ప్రేమించును, మేము వాని వద్దకు వచ్చి వాని యొద్ద నివాసం చేతుము. హల్లెలూయా. ఇప్పుడు ఎప్పుడైతే యేసుక్రీస్తు మాట వింటున్నామో ఇప్పుడు నీలోకి ఎవరు వస్తున్నారు? పరిశుద్ధాత్మే, తండ్రియే దేవుడు వస్తాడు. ఎందుకంటే ఆదరణకర్త అంటే పరిశుద్ధాత్మ దేవుడైనారు. దేవుడే ఆత్మకు రాయబడింది, ప్రభువే ఆత్మకు రాయబడింది, యేసే క్రీస్తుకు రాయబడింది. హల్లెలూయా. శరీరంగా వచ్చిన ఆయన ఇప్పుడు ఆత్మస్వరూపిగా మనం వచ్చి ఉంటున్నాడు. ఆయన నీకేమైనాడు? అధిక శక్తిమంతుడై ఉన్నాడు. ఆయన గొప్పవాడై ఉన్నాడు. ఆయన తన సమస్తాన్ని లోపరుచుకునే శక్తి సామర్థ్యం నీలో పెట్టున్నాడు. యేసునామం. హల్లెలూయా. ఆ నామంలో నువ్వు ఏమవుతుంది? కార్యం నెరవేర్చబడుతుంది. హల్లెలూయా. ఇప్పుడు యేసునామంలో పనిచేయాలంటే నీకేం కావాలి? శక్తి కావాలి. శక్తి కావాలి నువ్వేం కావాలి? ఇప్పుడు పరిశుద్ధాత్మ నింపడానికి నీ శరీరాన్ని లోపరుచుకోవాలి. అందుకే దావీదు అంటాడు, నేను నా దేహాన్ని మొత్తం అవునా నీకు లోపరుచుకుంటా పోగొట్టాడు. పౌలు అన్నాడు, నేను నలగొట్టుకుంటున్న ఉపవాసాలు చేస్తాను. తినే సామర్థ్యం ఉంది మనం ఉన్నప్పటికీ కూడా దేవుడు ఏం చెప్తున్నాడు? నువ్వు లేనివాడిగా నా కోసం ఎదుగుతున్నాడు. ఉన్నప్పుడు కూడా గత 3 రోజులు మాకు ఏదైనా తినొచ్చు, కానీ ఉన్నప్పటికీ కూడా దేవుడు ఏమంటాడు? నువ్వు నా మాట అంతే, నువ్వేం పెట్టుకోదు నా మాట. ఎందుకని నాకు ఇచ్చిన వాగ్దానము మరి నేను చూస్తా ఉన్నాను. మొదటి దినవృత్తాంతాలు 20వ అధ్యాయము 10వ వచనము. మొదటి దినవృత్తాంతాలు 20వ అధ్యాయము 10వ వచనము. పరిశుద్ధ స్థలంగా ఉండటకు ఒక మందిరం కట్టుటకై యెహోవా నిన్ను కోరుకున్న సంగతి మనసునకు తెంచుకొని ధైర్యం వహించి పని జరిగించు అంటున్నాడు. హల్లెలూయా. ఇక నాకు వచ్చిన వాగ్దానం అంటే యెహోవా నిన్ను కోరుకున్న సంగతి మనసుకు తెచ్చుకొని ధైర్యం వహించి పని జరిగించు. అయితే దానికన్నా ముందున్న వాక్యం నేను చూడాలి. అవునా? ఎందుకప్పుడు నన్ను కోరుకుంది అని చెప్పేసి మళ్ళీ ఆలోచిస్తున్నాను ఈ వాగ్దానం వచ్చి కానించి. ఆ రాత్రి మొత్తం దాని గురించి ఆలోచించినప్పుడు 1:30 తర్వాత మళ్ళీ ఆ వాగ్దానం వచ్చి తీసి ఇక చదివారు మొత్తం కూడా. ఎలాగంటే 6వ వచనం నుంచి రాబడింది, నేను నీ కుమారుడైన సొలొమోనును నాకు కుమారుడిగా ఏర్పరచుకుని ఉన్నాను. నేను అతనికి తండ్రినే ఉందును, అతనుకు నా మందిరమును నా ఆవరణమును కట్టించును. మరి నేటి దినమున చేయించినట్లు అతడు ధైర్యం వహించి నా ఆజ్ఞలను నా న్యాయములను అనుసరించినలా నేను అతని రాజ్యమును నిత్యము స్థిరపరచుదును. కాబట్టి మీరు ఆ మంచి దేశంలో స్వాస్థ్యంగా అనుభవించి మీ తర్వాత మీ సంతతి వారికి శాశ్వత స్వాస్థ్యంగా దాన్ని అప్పగించినట్లు
మీ దేవుడైన యెహోవా మీకు ఇచ్చిన ఆజ్ఞలన్నీ ఎటువో తెలుసుకొని వాటిని గైకొని అవి యెహోవా సమాజంలోకి చేరిన ఇశ్రాయేలు అందరూ చూచుండగను మన దేవుడు ఆలకించుండగను నేను మిమ్మల్ని హెచ్చరిక చేయుచున్నాను. సొలొమోనా, నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయమును పరిశోధించువాడును, ఆలోచనలన్నింటినీ సంకల్పనన్నింటినీ ఎరిగినవాడునై ఉన్నాడు. నీవు ఆయనను తెలుసుకొని హృదయపూర్వకంగాను మనపూర్వకంగాను ఆయనను సేవించుము. ఆయన వెతికిన యెడల ఆయన నీకు ప్రత్యక్షమగును. నువ్వు ఆయన విసర్జించినలా ఆయన నిన్ను నిత్యంగా త్రోసివేయును. పరిశుద్ధ స్థలంగా ఉండటకు ఒక మందిరంను కట్టించుటకై యెహోవా నిన్ను కోరుకునే సంగతి మనసులకు తెచ్చుకొని ధైర్యం వహించు అని పని తగ్గించు అంటున్నాడు. హల్లెలూయా. నిజమే. ఇప్పుడు ఆ మందిరాన్ని కట్టాలంటే ఏం కావాలి? మన డబ్బులు కావాలి. మన డబ్బులు కావాలంటే ఏం కావాలి? ఎవరో తీసుకొచ్చి ఇవ్వాలి. ఆ తీసుకురావాలంటే ఏం కావాలి? ఎవరో ఇక్కడ నడిపించబడడానికి శక్తి కావాలి. హల్లెలూయా. దేవుడే. అందుకే చూస్తున్నాడు, తండ్రి ఆకర్షించకపోతే కుమారుడు దగ్గరికి ఎవరు రాదు. ఎలాగ ఆకర్షించాలి? నీలో ఉన్న శక్తి సామర్థ్యాన్ని బట్టి ఎక్కడున్నా కానీ ఇక్కడికి ఆకర్షించాలి. హల్లెలూయా. కాబట్టి సొలొమోనుకు చేస్తున్న వాగ్దానంలో ఏమన్నాడు? నీవు హృదయపూర్వకంగా నువ్వు దేవుని గనక వెతికితే గనక ఆయన నీకు ప్రత్యక్షం అవుతాడు. వద్దనుకుంటే నేను వద్దనుకుంటా, ఆయన వద్దనుకుంటాడు. అయితే పరిశుద్ధ స్థలంగా ఉండడానికి ఒక మందిరం కట్టించాలనుకున్నాడు. ఇప్పుడు మందిరం ఏంటి మనకి? మొదటిగా నీవే ఆయన ఆలయం అని, అవునా? నువ్వు ఎరగవాలని బైబిల్ రాయబడి. కాబట్టి మొదటిగా నువ్వు ఆయన నీ యొక్క ఆలయంలోకి ఆయన రక్షించడానికి సిద్ధంగా ఉంటే కనుక నీలోకి వచ్చి ఆయన బోధిస్తాడు, ఆయన చూపిస్తాడు, ఆయన జ్ఞాపకం చేస్తాడు, ఆయన నడిపిస్తాడు. ఎందుకంటే ఇప్పుడు దాకా నువ్వు అబద్ధాలు ఆడుతున్నప్పటికీ కూడా నేను ఆడకుండా చేస్తాడు. ఇప్పుడు దాకా మోసాలు చేస్తున్నప్పుడు కూడా నేను చేయకుండా చేస్తాడు. ఎలా చూడాలి? చూద్దామా? ఎహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 27వ వచనము, పేజీ నెంబర్ 718, పేజీ నెంబర్ 718, 27, 36, 27వ వచనము. నా ఆత్మను మీ యందుంచి నా కట్టడను అనుసరించు వారిగాను నా విధులను గైకొని వారిగాను మిమ్మల్ని చేసిన అంటున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు శక్తి మీలోకి వస్తేనే నువ్వు ఆయన చెప్పినట్టు లేకపోతే లేవు. ఎవరి మాటలు? నా ఆత్మ మీ యందుంచి ఇప్పుడు దాకా, అవునా, నిజాలు చెప్పలేదు, నా గురించి చెప్పలేదు, నేను మీతో చెప్పిస్తాను. నా శక్తి చూపించండి మీరు. ఇప్పుడు నీ నుంచి నేను చూపిస్తాను. అంతే. నువ్వేం కావాలి? లోపడాలి. నేను సమస్తం లోపరుచుకుంటాను, కానీ నేను లోపరుచుకోను. ఎందుకని? నువ్వు వింటే లోపడతావు. నువ్వు విని నేను ఇది చేయాలనుకుంటే అది నీ జీవితంలో జరుగుతుంది. హల్లెలూయా. నేను బాబు నుంచి ప్రార్థన చేయాలనుకున్నాను, ప్రార్థన నేర్పిస్తాడు. నేను నాకు ఆరోగ్యం గురించి నేను ఇతరులు చెప్పాలనుకున్నాను, నేను స్వస్థపరుస్తాడు. నాకు సమృద్ధి కలిగి ఇతరులు చెప్పాలనుకున్నాను, నీకు సమృద్ధిని ఇస్తాడు. నేను గొప్ప బిడ్డ కనపడాలనుకుంటున్నాను, నేను గొప్ప చేసి చూపిస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఈయన వచ్చి ఏం చేస్తున్నాడు? ఆయన ఆజ్ఞలు ఎవరైతే గైకొట్టలేదు గతకాలంలో మన పితరులు అంటే ఇజ్రాయేల్ జనాంగంలో, నిన్ను మాత్రం నా ఆజ్ఞలను గైకొని వారు గాను నా విధులను అనుసరించే వారు గాను గైకొని వారు గాను చేస్తాను అంటున్నాడు. ఈ పరిశుద్ధాత్మ వస్తే ఆ పని చేస్తాడు. లేకుంటే కనుక ఎప్పుడు వచ్చి నాకు చెప్పినా కూడా నేను ఎంతగానో ప్రార్థన చేస్తాను. కానీ నువ్వు ఇక్కడ ఈ వాక్యం విని ఆయన పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోవడానికి సిద్ధపడుతున్నావా? ఈ బైబిల్లో ఉన్న ప్రతి వాగ్దానం, యేసుక్రీస్తు వారి గురించి చేయబడ్డ ప్రతి వాగ్దానము నీ జీవితంలో నెరవేర్చబడుతుంది. హల్లెలూయా. అది స్వస్థత అయినా, విడుదలైనా, సమృద్ధి అయినా, ఆశీర్వాదమైన, గొప్పడమైన, ఇవ్వడమైనా, అనేకులకు గొప్పగా కనిపించాలన్నా దేవుడు నిన్ను చేయబోతున్నాడు. అలా అందుకనే బైబిల్లో రాయబడిన మాట మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వచనంలో రాయబడింది. ఈ రోజు ఎవరో కానీ ఆ బలంగా నింపబడి వాళ్ళ సాక్ష్యాలు గొప్పగా ప్రతి వారం 3-4 సాక్ష్యాలు చెప్పబోతున్నారు. ఆత్మ విషయమై దీనులైన వారు ధనులు, పరలోక రాజ్యము అంటున్నాడు. హల్లెలూయా. నువ్వు పరిశుద్ధాత్మను పొందుకోవడానికి మాత్రమే నువ్వు తగ్గించుకుంటే కనుక నీ స్థితిని పరలోక రాజ్యం అంట ఇది అయిపోతుందంట. హల్లెలూయా. అది పరలోక రాజ్యం నీ చేతికి వస్తే కనుక ఏం చేస్తావు? ఏమని చేస్తావు?
సామెతల గ్రంథంలో రాయబడింది, అన్ని ఉన్నవాడు ఏమని చేస్తాడు. హల్లెలూయా. మన సామెత ఉంది లేడీస్కి, కొప్పున్నమ్మ ఏ జనాన్ని అర్థంట. కొప్పులు కావచ్చు, జడలు కావచ్చు, ఎన్ని రకాలన్నా అవ్వచ్చు, అవునా? లేకపోతే చూసుకుంటా ఉంటాం, ఎదుటి వాళ్ళు వేసుకుంటా ఉంటే. ఇక్కడ కూడా అంతే, నువ్వు ఈ పరిశుద్ధాత్మ శక్తి నింపడితే నువ్వు ఏం కావాలంటే ఈ భూమి మీద అది నీ జీవితం నెరవేర్చబడుతుంది. హల్లెలూయా. అందుకే నేను చూస్తా ఉంటాను, చాలా మంది కూడా ప్రార్థన చేసుకుని చివరి అయిపోయిన తర్వాత ప్రార్థన చెందపడాలంటే కొంతమంది మోకరించరు, కొంతమంది నిలబడతారు కరెక్టే, చేతులు పైకెత్తారు, ఎత్తిన ఒక్క నిమిషం కూడా నిలబడలేదు. బైబిల్ తెలుస్తుంది, 1 నిమిషం 2 నిమిషాలు నువ్వు చేతులైతే ఆయన రావాలని ఆహ్వానించలేని యొక్క లోపలి స్థితి నీకుంటే నీకు పరలోక రాజ్యం ఇస్తాడు. అసలు ఆ నొప్పి ఎలా పోతుంది, ఆ అప్పు ఎలా పోతుంది, ఆ రోగం ఎలా పోతుంది, ఆ భర్త ఎలా మారుతాడు, ఆ భార్య ఎలా మారుతాడు, ఆ ఇల్లు ఎలా కట్టుకుంటావు, ఆ వాహనం ఎలా కొనుక్కుంటావు. ఎందుకంటే అన్నిటికీ ముఖ్యమైన ఒక వాగ్దానం ఇచ్చాడు. యేసుక్రీస్తు వారు చనిపోయి లేచిన తర్వాత తండ్రి చేసిన వాగ్దానం మీ మీదకి వస్తుంది, మీరు పక్కలో నిల్చుకోండి ఆ వాగ్దానం పొందుకున్నారు. ఎందుకంటే ఆ వాగ్దానం వచ్చి మీకు ఏం చేస్తుందంటే శక్తిని ఇస్తుంది. హల్లెలూయా. ఆ శక్తి మీ పైకి వస్తే ఏం చేస్తుందంటే క్రీస్తు లాగా నేను మారుతుంది. ఈ భూమి మీద యేసుక్రీస్తు వారు జీవించింది 33 సంవత్సరాలు, 33.5 సంవత్సరాలు. కానీ ఆయన జీవన విధానము అందరికి తెలిసింది ఎన్ని సంవత్సరాలు తెలుసా? 3.5 సంవత్సరాలు. హల్లెలూయా. 3.5 సంవత్సరాల్లోనే ఇప్పటికీ మాట్లాడుకుంటున్నాం, అట్టి బిడ్డగా నువ్వు మారుదుగాక. ఎందుకంటే నీ దీన శరీరాన్ని నువ్వు తగ్గించుకోవాలనుకుంటున్నావా? ఇప్పుడు యేసుక్రీస్తు మాట నేను కూడా నిజంగా అలా పొందాలని కోరుకుంటున్నావా? అయితే నీ దీన శరీరాన్ని తన మహిమగల దేహమునకు సమరూపం మారుతుంట. హల్లెలూయా. అంటే ఆయన శరీరంలో ఉన్నప్పుడు ఏ వ్యక్తి అందరికి వచ్చినా ఇది నేను చేయనయ్యా, తర్వాతలే వచ్చే ఆదివారంలే అని అందు, నిజాన్ని నమ్మండి చేస్తాలే అని చెప్పి అన్నాడు. ఆయన చేసి కూడా చాలా మంది విషయాలు అంటాడంటే ఏం చేస్తాడు ఆయన అంటాడు, నీ నమ్మకం నిన్ను స్వస్థపరిచి. ఒక గుడ్డివాడు వస్తాడు క్యాంపులు వేస్తూ ఉంటాడు, వేసిస్తాడు, ఇది నేను చేయగలను అంటాడు. వాడు అసలు చూడాల, కానీ వాడు ఏం చేశాడు? విన్నాడు. యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్తే కనుక నా కళ్ళు కనపడతాయి, ఇది నేను చేయగలను నమ్ముతాను అంటే వాడు అసలు చూడలేదు, కానీ విన్నాడు కాబట్టి వాడు ఏమంటాడు, వాడికి అవకాశం లేదు కాబట్టి ఇక ఎక్కడ కూడా ఎక్కడికి వెళ్ళినా కాదు కాబట్టి ఈ మాట అన్నాడు కాబట్టి ఏమంటున్నాడంటే అయ్యా నేను నమ్ముతున్నానయ్యా అంటాడు. హల్లెలూయా. నీ విశ్వాసం స్వస్థపరచుగా కానీ చెప్పేసి ఆ కళ్ళ ఇచ్చేది పెడతాడు. చెప్పిన వెంటనే ఆ కళ్ళు తెరబడతాయి. హల్లెలూయా. ఇలాంటి కార్యాలు చేసే బిడ్డగా దేవుడు నిన్ను మార్చబోతున్నాడు. హల్లెలూయా. ఈ శక్తి సామర్థ్యం పొందుకోవడం. ఎందుకంటే సంఘంలో ఉన్న ఒక సేవకుని దేవుడు వాడుకోవాలని ఆశపడుతుంది. కొంతమంది భోజనాలు పెట్టి వాళ్ళని వాడుకోబోతున్నాడు, కొంతమంది వాహనాలని ట్రాన్స్ఫర్ చేసేందుకు వాడుకోబోతున్నాడు, కొంతమంది అనేక దేశాలకు వెళ్ళిపోయి పిచ్చి చేయడానికి దేవుడు వాడుకోబోతున్నాడు, కొంతమంది ప్రార్థన చేస్తే ఆ మనుషుల మధ్యలో గొప్ప అద్భుతాలు చూసి దేవుడు సన్నిధికి రాబట్టం పడుతుంది నేను చూస్తున్నాను. అతి శక్తివంతులుగా దేవుడు మనం మార్చబోతున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఏమంటున్నాడు, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరేం కావాలి? శక్తిని పొందుకో. ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు? మూర్ఖులు, అవునా, ద్వేషులు, అవునా, ఇతరులు ఇబ్బందిగా మాట్లాడేవాళ్ళు, అవునా, తిట్టుపోతులు, వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారంటే దేవుడి శక్తిని ఆశ్రయించట్లేదు. హృదయం దాన్ని బట్టి నోరు మాట్లాడుతున్నట్టుగా నీ హృదయంలో ఏముంటే వచ్చి పలుకుతుంది కాబట్టి నీకు లోపల బూతులు ఉన్నాయా, బూతులు వచ్చి మాట్లాడు, శాపాలు ఉన్నాయి, శాపాలు వచ్చి మాట్లాడు. కానీ పరిశుద్ధాత్మ ఉంటే నీకు ఆశీర్వాదకరమైన మాటలే మాట్లాడుతుంది. హల్లెలూయా. కృతజ్ఞత మాటలే మాట్లాడుతుంది. ఎందుకని యేసునామాన్ని ఎప్పుడు స్తుతించేవాడుగా ఆయన ఉంటాడు. నేను చూస్తూ ఉంటాను కొన్ని సందర్భాలు నిద్రపోయినా కూడా ఆ కొంచెం మెరుకొచ్చినా కూడా పరిశుద్ధాత్మ లోపల స్తుతిస్తూ ఉంటాడు, పాడుతూ ఉంటాడు, వాక్యాలు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. అది నేను చేయలేకపోతున్నాను ఇంతకుముందు. కానీ పరిశుద్ధాత్మ నుంచి మనల్ని ఎప్పుడు కూడా దేవుడితో అనుసంధానం కలుపుతూ ఉంటాడు. హల్లెలూయా. ఆయన మనము ఏకమయ్యేలాగా కలుపుతూ ఉంటాడు. దీన్ని ఏమంటారంటే బైబిల్ చెప్పేది ఉపవాసం అంటారు. ఈ యొక్క 3 రోజులు చూడండి ఎలా ఉందంటే యేసుక్రీస్తు 40 రోజులు ఉపవాసం ఉన్నాడు. ఆయన గల్లోకి వస్తే దయ్యాల రోగాలు నిలబడుతున్నాడు, అనుకున్న ఐశ్వర్యం అలాంటి. ఇక్కడ కూడా అంతే, 3 రోజులు నేను సంపాదించుకున్న సంపాదన ఆత్మీయత. ఇప్పుడు ఓకే, 1 లక్ష రూపాయలు సంపాదించుకున్నానుకో, మనలు ఒక 20 మంది ఉన్నారు, మనిషికి 5,000 ఇవ్వచ్చా? నేను ఈజీగా ఇవ్వచ్చు, నాకు ఇష్టమైతే నీకు వచ్చు. అయితే ఇక్కడ ఇచ్చేది ఎవరు? సర్వశక్తిమంతుడు. హల్లెలూయా. అధిక బల సంపన్నుడు నీ మధ్యలోకి రాబోతున్నాడు. ఆయన నువ్వు అడిగిన దానికన్నా ఊహించిన దానికన్నా అత్యధికంగా చేయ శక్తి గల దేవుడైన. అందుకే బైబిల్లో రాయబడిన మాటలు ఏమంటే ఈయన మాటలంట, దేవుని మాటలంట
మాటల్లాగా లేవంట. దేవుడు వాక్యం మాటలతో కాదు, శక్తితోనే ఉందంట. హల్లెలూయా. అది నువ్వు గినక పనిచేయాలని ఆశపడుతున్నావు అనుకుంటే, నువ్వు ఆశపడితే నేను పనిచేయాలి ప్రభువా, నీ గురించి నేను చెప్పాలి ప్రభువా, ఇతరులకు నేను గొప్పవాడు నువ్వు చూపించాలి ప్రభు అనుకుంటే కనుక నీ నోరు నుంచి ఏ మాట సరే అది శక్తిగా పనిచేసి తీరుతుంది. హల్లెలూయా. కానీ ఈ బైబిల్ చెప్తుంది ఇది నశించే వాళ్ళకి వెరితనంగానే, అవునా, నమ్మిన మనకి ఏమైంది? శక్తి అన్నాం. యేసుక్రీస్తు మన పాపాల కొరకు చనిపోయి తినేసి నమ్ముతున్న నిన్ను తన శక్తితో నింపి చూపించాలని ఆశపడుతున్నాడు. హల్లెలూయా. నువ్వు బలహీనుడు అయినా, దరిద్రుడు అయినా, అనారోగ్యంతో ఉన్నా, ఇక ఇప్పటి వరకు ఇతరులతో మాట్లాడడానికి శక్తి సామర్థ్యం లేకపోయినా నిన్ను చూపించాలని ఆశపడుతున్నాడు. ఇటు కృప మీ అందరికి కలుగురుగా. ఎంతమంది ఆ సామర్థ్యాన్ని పొందుకోవాలని ఆశపడుతున్నారు? ఎంతమంది ఆ శక్తి సామర్థ్యాన్ని ఆశ్రయించాలని ఆశపడుతున్నారు? అయితే లేచి నిలబడే వాళ్ళు నిలబడండి, మోకరించండి. ఒక 5 నిమిషాలు మనము ఆయన శక్తి సామర్థ్యం పొందుకోవడానికి సిద్ధపడదు. ఇక ఏం ఆలోచించు. నీకు స్వస్థ కావాలా? ఆ శక్తిని పొందుకోవడానికి సిద్ధపడదు. నీకు బలం కావాలా, నీకు విడుదల కావాలా? ఆ శక్తిని పొందుకోవడానికి సిద్ధపడదు. ఇదే దేవుడు చూస్తున్నాడు నీ జీవితంలో. ఇంకొకటి ఏది కూడా ఆయన చూడలేదు. నువ్వు సిద్ధమా? అయితే ఆయన నీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే నిన్ను బలపరిచి అనేక మంది బలపరచాలని ఆశపడుతున్నాడు. నీకు సమృద్ధి నుంచి అనేక మంది సమృద్ధిని ఇవ్వాలని ఆశపడుతున్నాడు. అది దేవుడు నీ మధ్యకి రాబోతున్నాడు. ప్రభువా, ఈ బిడ్డల ప్రభువా, నీ వారికి విన్నారు ప్రభువా, నీ ఆత్మతో నింపడే వారు ప్రతి ఒక్కరు ప్రభువా నీ పరిశుద్ధాత్మ పొందుకుంటున్నారు. అటు అభిషేకాన్ని, అటు బలాన్ని, అటు అగ్నిని. అవును ప్రభా, మేము దీనులమే, మాకేం చేత కాదు, మీ మాట్లాడితే ఏం జరగట్లా. ఇప్పుడు దాకా ప్రార్థిస్తున్నాం కానీ ప్రభా నీ శక్తిని ఆశ్రయించలేకపోతున్నాం. అడుగుతున్నా, ఇది కావాలి ప్రభా, స్వస్థ కావాలి, విడుదల కావాలి, సమృద్ధి కావాలి, అప్పులు పోవాలి, గర్భం కావాలి, జాబ్ కావాలి, వివాహం జరగాలి అని అడుగుతున్నాం. కానీ నీ శక్తిని ఆశ్రయించలేకపోతున్నాం ప్రభు. అయితే ఈరోజు ఎవరైతే ఆ శక్తిని ఆశ్రయిస్తున్నారో అటు ప్రతి బిడ్డను అభిషేకించండి. ఎందుకంటే ప్రభా నీ పరిశుద్ధాత్మ మా పైకి వస్తే ప్రభు మా సంఘం ఈ 2025 ఇచ్చిన వాగ్దానం నీ శక్తిని పొందుకుంటారండి. పట్టదాలంతా కొలత లేని ఆ శక్తితో నింపడుతున్నాడు. ఎందుకంటే మన దేవుడు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు. నేను చూశాను ఆయన రుచిని. మీరు చూడడానికి నేను సిద్ధంగా ఉన్నారా? ఎందుకంటే పక్షపాతం కాదు. యేసుక్రీస్తు వారికి ఒక శక్తిని నీకొక శక్తిని ఇచ్చేయడానికి దేవుడు పక్షపాతం కాదు. కుమారుడికి ఇచ్చినట్టుగానే ఈ రోజు నీ కూడా వాళ్ళని ఆశపడుతున్నాడు. కుమారుడు నామని గొప్ప చేసినట్టుగానే ఈ రోజు నీ నామాన్ని గొప్ప చేయాలని ఆశపడుతున్నాడు. కుమారుడు ఈ భూమిని జీవించిన ఏ అనారోగ్యం లేకుండా జీవించేశాడు. ఈ రోజు నిన్ను కూడా అలా చేయాలని ఆశపడుతున్నాడు. నీ దీన శరీరాన్ని ఆయన మహిమగల దేహానికి సమరూపంగా మార్చబోతున్నాడు. ఆ శక్తి కావాలి నీకు. ఆ శక్తిని ఆశ్రయించాలనుకుంటున్నావా? అది నీ చేతులు చాలు. అయ్యా నాకు కావాలి ప్రభు. ఈ రోజు నువ్వు తప్ప నాకు ఏది లేదు. దావీదు మహారాజు అంటాడు, నేను పొందుకోవడం నాకు ఆశీర్వాదం ప్రభు, నేను పొందుకోవడం నాకు ఆరోగ్యము ప్రభు, నేను పొందుకోవడం నాకు విడుదల ప్రభు, నేను పొందుకోవడం నాకు పాపక్షమాపణ ప్రభు. నువ్వు నాకు క్షమించినట్లయితే ప్రభు అనుగ్రహాడు ప్రభు. నన్ను బలపరచండి. నీ బలము, నీ శక్తి ప్రభు ఎంత గొప్పవో నేను చూపించాలని ఆశపడుతున్నాను. నా కుటుంబానికి, నా వీధిలో ఉన్న వాళ్ళకి, నా గ్రామంలో ఉన్న వాళ్ళకి, నా మండలంలో ఉన్న వాళ్ళకి, నా రాష్ట్రంలో, దేశంలో ప్రభు, ప్రపంచ దేశాల్లో ప్రభు నేను వెళ్ళిపోయి నీ గురించి చెప్పాలని ఆశపడుతున్నాను. అన్ని శక్తివంతమైన బిడ్డగా నన్ను అభిషేకించాడు. అవును ప్రభు, నువ్వు ప్రతి బిడ్డపై ఈ ప్రభు దిగుతున్న స్తోత్రం ప్రభు. ప్రతి బిడ్డపై ప్రభు ఈ బలమైన ఆత్మశక్తితో ప్రభు నిపుతున్న స్తోత్రం. థ్యాంక్ యూ హోలీ ప్రభు. ప్రతి ఒక్కరు కూడా ఆ భాషల్లో మాట్లాడబోతున్నారు, వరాలు పోసుకుంటున్నారు, జరగబోయే విషయాలు చూస్తున్నారు. అర్థాలు కూడా అరిగిపోతుంది. ఎదుటి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో అని అర్థాలు మీకు అర్థమైపోతుంది. అద్భుతాలు చేయబోతున్నారు. మీరు ఏమనుకున్నారు? మీరు అనుకున్న దగ్గర గొప్ప చేయడం దేవుడు ఇవ్వబోతున్నాడు. నాకు పోలిస్తున్నారు. అవును ప్రభు, నాకు బలం కావాలి ప్రభు. ఇప్పుడు దాకా పాస్టర్ చేయాలనుకున్న ప్రభు నీ దగ్గర నుంచి పొందుకోలేకపోతున్నాను ప్రభు. నీ భయం ఎంత గొప్ప సంగతి ప్రభు నాకు తెలియదు. భర్త జాగ్రత్తిస్తున్నాను ప్రభు. అది శక్తి బలం నాకు కావాలి ప్రభు. అది శక్తి బలం నాకు కావాలి ప్రభు. నాకు కావాలి ప్రభు. మీరు పొందుకోవడం ప్రభు నాకు ఆశీర్వాదం, ఐశ్వర్యము ప్రభు.
నా ఇంట్లో ధనం ఉండాలంటే, నా ఇంట్లో ఆరోగ్యం ఉండాలంటే, నా బిడ్డలు సరైన మనసు నడవాలంటే, నా కుటుంబ సభ్యులందరూ ప్రభు మారాలంటే, నా కుమారుడు, కూతురు, భర్త, భార్య ఎవరు మారాలన్న ప్రభు నాకు ఈ శక్తి కావాలి ప్రభు. అగ్ని అభిషేకం ప్రతి బిడపై గొప్పరిస్తున్న స్తోత్రం నాకు కావాలి ప్రభు. నేను పట్టణాలు అయ్యా నేను భరించినప్పుడు నాకు కావాలి ప్రభు. ఎందుకంటే నువ్వు అధిక శక్తి గల దేవుడు, సర్వశక్తిమంతుడు. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. ప్రతి బిడ్డ థ్యాంక్ యూ లార్డ్, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. నాకు కావాలి ప్రభు, నాకు కావాలి ప్రభు. అడగండి, నీ రోజు తెరవండి. నువ్వు నీ హృదయం నువ్వు చెప్పలేకపోతే, ఒకవేళ నువ్వు పొందుకోవడానికి ఇష్టపడలేదు, నువ్వు సిద్ధంగా లేవు, అడగట్లేదో నా అనారోగ్యం పోవాలని, నా రోగం పోవాలని, నా ఇబ్బందులు పోవాలని, నా కష్టాలు శ్రమలు పోవాలని అది అడగాలంటే నీటి కలము చెప్పు. అది శక్తి నింపట్టు, అది శక్తి నింపట్టు. పొందుకోండి. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. నీ యొక్క ఆలోచన మొత్తం ఆయన పైన ఉండాలి. యేసయ్యా ఈ పాప ఎన్నుకున్నావు ప్రభు, ఈ అపవిత్రుడు ఎన్నుకున్నావా, ఈ బలహీన ఎన్నుకున్నావా, ఈ దరిద్రుడు ఎన్నుకున్నావా, ఈ ఉపయోగం లేని లోకంలో ఎవరికి ఉపయోగం లేదు ప్రభు. నేను కానీ ఈ పనిలో నేను ప్రభు జతగడిగా జీవించాలని ప్రభు నిశ్చితమైంది. ఈ బలము ప్రభు నేను చూపించాలని ఆశపడుతున్నాం ప్రభు. ఈ మహిమ నేను చూపించాలని ఆశపడుతున్నాం ప్రభు. ఈ ఘనత నేను తేవాలని కోరుకుంటాం ప్రభు. ఈ నామానికి కీర్తి ప్రతిష్ఠ ప్రభు నామనే కావాలని కోరుకుంటాం ప్రభు. ఎందుకంటే ప్రభు నీ కుమారుడికి ఇచ్చిన బలము శక్తి ప్రభు ఈ రోజు నామన్నావు. నీ కుమారులను మార్చబోతున్నాం. ఈ ఆత్మక బలం నాపై సమృద్ధిపడిస్తున్న స్తోత్రం ప్రభు. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. నా యేసు నీకే వందనాలు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. సర్వశక్తిమంతుడా నీకే వందనాలు. గొప్పవాడా నీకే వందనాలు. ప్రతి బిడ్డను బలపరచు, ప్రతి బిడ్డను బలపరచు, ప్రతి బిడ్డను ఆత్మశక్తి ఆశ్రయించే బిడ్డలకు ప్రభుత్వం చేస్తూ మొదటి నుండి ప్రభు నీ ఆత్మ బలముతో ప్రభు సంఘాన్ని తెలుస్తూ అనేకులు ప్రభు ఇచ్చే బిడ్డలకు మారుతున్న స్తోత్రం ప్రభు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ప్రతి బిడ్డను చెప్పండి, ప్రతి బిడ్డను బలపరచు, ప్రతి బిడ్డకి సంపూర్ణ నీ మహిమ దిగులుగా యేసుక్రీస్తు అగ్ని అభిషేకము ప్రతి బిడ్డపై దిగులుగా, ప్రతి బిడ్డపై దిగులుగా, బలపరచబడదు కాదు. ఈ సంవత్సరం ఇవ్వండి వాగ్దానం ప్రభావ ఇప్పటి నుంచి మొదలు పెట్టి చేస్తున్నాం. ఆ కార్యాలు ప్రత్యక్షంగా చూడకు ఈ ఆత్మశక్తి ప్రతి బిడ్డపై కొమ్మరించబడుగా పోల్చినాం. పట్టణాలను తెస్తున్నాం ప్రభావ, ఉచ్చరెప్ప చెక్కల కాలం గురుగులతో ప్రభావ ప్రాంతం చేపిస్తున్నాం ప్రభావ. అది అభిషేకము ప్రతి బిడ్డపై కొమ్మరించబడుగా, ప్రతి బిడ్డపై కొమ్మరించబడుగా, ప్రతి బిడ్డపై కొమ్మరించబడుగా, ప్రతి బిడ్డపై కొమ్మరించబడుగా పోలిస్తున్నాము. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ హోలీ గోస్ట్. దహించండి, దహించండి ప్రతి బిడ్డను ప్రభు బలపరచు, బలపరచు, బలపరచు. ఆ నడుముల్లో ఉన్న బలహీనత నుంచి విడుదల ఇచ్చి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. తల నుంచి అధికారంలో ప్రతి భాగాన్ని ప్రవాహము ఈ పరిశుద్ధాత్మ ప్రవాహంతో నింపుకోవడం. థ్యాంక్ యూ లార్డ్. సమృద్ధి కలిగి జీవితంలో ప్రతి బిడ్డపై కుమ్మరిస్తూ అభిషేకించండి, అభిషేకం పొందుకోవడం, పొందుకోవడం సిగ్గుపడదు. పరిశుద్ధాత్మ మొహమాటపడదు, 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 మొహమాటపడదు. ఈ దేవుడు నాకు ఇస్తాడా, ఈ దేవుడు నన్ను పవిత్రం చేస్తాడా, నా భాగ్యం, నా భవిష్య సామర్థ్యము నాకుందా, నాకు అర్హత ఉందా అని అనుకుంటున్నావా? అది తప్పు. అది నీ యొక్క ఆలోచన మార్చుకోండి. ఆయనకి ప్రేమించాడు, నీ కొరకు తన కుమారుడు ప్రాణం పెట్టున్నాడు, నీ కొరకు తన యొక్క రక్తానికి ఖరీదుతో కడిగి తన ఆత్మ నీకు ప్రోత్సహిస్తున్నాడు. ఇచ్చాడు కూడా కాదు, నువ్వు తీసుకోవడమే, నువ్వు తీసుకుంటే చాలు ప్రభు. ఆయన తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు.
నీ ఆత్మ విషయంలో ప్రభావ నేను లెక్కించుకున్న ప్రభావ ఇప్పుడు ఆ కోపం చేతులు కానీ అడగడం ప్రభావ నేను చేయలేకపోయాను. అయితే ప్రభా ఇప్పుడు నా పరిస్థితిని మార్చండి, నా స్థితిని మార్చండి. నలుగురాడు ప్రభు ఈ దరిద్రుని ధనవంతులు చేయాలంటే, ఈ ఆరోగ్యవంతుని ఆరోగ్యవంతులు చేయాలంటే, ఈ కింది స్థాయిలో నన్ను పై స్థాయికి తీసుకెళ్ళాలంటే నాకు నువ్వు కావాలి ప్రభు, నాకు నువ్వు కావాలి ప్రభు. అతి బలము అతి శక్తి నాకు కావాలి ప్రభు, అతి నీ మహిమ ప్రభు నాకు కావాలి ప్రభు, అతి నీ కృప వరములతో నేను నింపబడి ప్రభు, నీ యొక్క ఆత్మ బలములు నేను వెలించాలి ప్రభు. అదే ప్రభు నీ నామాన్ని చూపించాలి ప్రభు. అతి ఆత్మబలంతో ప్రభు ప్రతిబిడ్డ అభిషేకం, ప్రతిబిడ్డ అభిషేకం, ప్రతిబిడ్డ అభిషేకించండి. పరిశుద్ధాత్ముడా ప్రతిబిడ్డ అభిషేకించి బలపరిష్కరపరిచి వాడుకోమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.